ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ మన ఓయూ కాశీనాథ్ గారి ప్రచారంలో భాగంగా ఇవాళ మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద భిక్షాటన చేసేసి దాని తర్వాత యూసఫ్గూడలో మేము ప్రచారం కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి మా నిరుద్యోగులకు నెట్టేట ముంచిండ్రు. అదేవిధంగా ఇప్పుడు నిరుద్యోగులతో ఈ ప్రభుత్వం కూలిపోతుందా, జూబ్లీహిల్స్ లో గెలుస్తుందా అంటున్నారు కదా. ఇదే నిరుద్యోగులు తెలుసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె నుంచి ఎక్కించిన సంగతి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసన్నా. ఎందుకంటే అప్పుడులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి గద్దెనెక్కి కూర్చుందంటే ఈ నిరుద్యోగుల బస్ యాత్రలు చేయబట్టే. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే జూబ్లీహిల్స్ లో ఇదే నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం, బరాబర్గా మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అయిన కాశీనాథ్ ని గెలిపించుకుంటాం. సీరియల్ నెంబర్ 37 ఇలా హార్మోని గుర్తు ద్వారా ఒక మేధావి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగుల తరపున 30 లక్షల నిరుద్యోగుల తరపున ఇలా ఆయన నామినేషన్ వేయడం జరిగింది. ఆయన కోసం ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మా నిరుద్యోగుల తరపున ఆయన గెలిపించుకుంటాం, రేపు అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటాం. కానీ దయచేసి జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే కోరుకుంటా ఉన్నాం, దయచేసి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావు, కాంగ్రెస్ హటావో నిరుద్యోగుల బచావు అనే నినాదంతో ఇవాళ మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మా నిరుద్యోగుల బాధలు మీరే అర్థం చేసుకోవాలి. ప్రతి సంబంధ వర్గాల బాధలు కూడా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల చేతిలో ఉంది. కాబట్టి ఇవాళ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే ఈ కాంగ్రెస్ పార్టీని కళ్ళు నెత్తికెక్కినాయి, ఆ నెత్తిని నేలకు దింపితే గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి రాదనే ఉద్దేశంతోనే మేము ఇలా రోజుకి ఇంటింటికి క్యాంపెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మా 30 డిమాండ్లతో మేము 30 డిమాండ్లతో ఇలా ప్రచారం చేస్తా ఉన్నాం. మీకేందో ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ చేసిన మీ కపట కుట్రను మా నిరుద్యోగులపై ఉన్న వాటిని ప్రతి ఒక్కటి కూడా మేము బయట పెడతామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి, గ్రూప్ 1 ఉద్యోగాల అమ్మకాలు జరిగినాయి, డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల అమ్మకాలు జరిగినాయి, జీపీఓ ఉద్యోగాల అమ్మకాలు జరిగినాయి. ఇవాళ అన్ని ఉద్యోగాల అమ్మకాలు జరిగినాయి. ఇవాళ నిరుద్యోగులు రోడ్ల మీద నిలబెట్టి ఇవాళ మాకు ఈ స్థాయి ఇక్కడ దిగజారిన ఇక్కడ వచ్చినామంటే ఇవాళ మీ కంప్లీట్ గా మీ ప్రభుత్వాల ఫెయిల్యూర్ వల్లనే ఇవాళ మేము రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రభుత్వానికి అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తే గానీ, ఓటు ద్వారా బుద్ధి చెప్తే గానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు కిందకి దిగదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.